దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చదవమని దేవుడు ఎక్కడ కూడా వ్రాయలేదు. దేవుని వాక్యం ధ్యానించాలన్నా, దేవుని వాక్యము ఉచ్చరించాలన్నా మొదటగా చదవాలి కదా. అందుకే ఎలాగైనా మనం చదువుతాం కాబట్టి దాని గురించి దేవుడు రాయాల. అది ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఎందుకు ఇలా రాశాడు అంటే చదివేంత వరకే మన ప్రయాస కాదు. దేవుని వాక్యాన్ని చదివి ఆపేస్తే ఏమీ ప్రయోజనం లేదు. చాలా మంది దేవుని వాక్యం చదువుతా నేను అని మార్నింగ్ ఒక 10 నిమిషాలు, ఈవినింగ్ ఒక 10 నిమిషాలు టైం పెట్టుకుని చదువుతారు. దానివల్ల చాలా రిజల్ట్స్ రావాలి అని ఎదురు చూస్తారు, కానీ రావు. అందుకే దేవుడు చదివితే కాదు నాయన, ధ్యానించు. హల్లెలూయా. మరి ధ్యానించాలి అంటే చదవాలి కదా ప్రభువా అంటే, ఎస్, చదివితేనే మనము ధ్యానించగలము, తర్వాత ఉచ్చరించగలం. కానీ చదవడం వరకే ఆపివేయకూడదు. చదివిన తర్వాత అంతటితోనే ఆగిపోకుండా ఇంకా కొన్ని వందల వేల అడుగులు ముందుకు నేను వెళ్ళిపోవాలి అన్న యొక్క దృక్పథంతో మనం ఏం చేయాలి? చదివి దాని వెంటనే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు ధ్యానించకపోయినా పర్వాలేదు, కానీ చదివి ఊరక నుండి ఏం రాలేదంటే మాత్రం వేస్ట్. దేవుని వాక్యంలో ఎక్కడ కూడా జీవ గ్రంథంలో నువ్వు చదివితే ఇది వస్తుంది, నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక పోర్షన్ కంప్లీట్ చేస్తే నీకు వచ్చేస్తుందో లేదు. ఎందుకంటే ఈ వాక్యం ఆత్మ జీవముతో నింపబడింది. హల్లెలూయా. ఎందుకు దేవుడు ధ్యానించమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యం ధ్యానించడం అంటే నీవు పదే 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 ఈ వాక్యాన్ని నీవు నెమరు వేసుకుంటూ ఆ వాక్యంలో ఉన్న సత్యము పరిపూర్ణముగా నీవు గ్రహించేంత వరకు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు. అందుకే దేవుడు ధ్యానించమంటూ ఉన్నాడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినా, ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానించినా అందులో ఉన్న సత్యము పరిపూర్ణముగా నీ హృదయంలోనికి అది విప్పబడాలి. అప్పుడు అది నీదవుతుంది. ఆ వాక్యము చెప్పినదంతా నీదవుతుంది. ఆ వాక్యం ఆరోగ్యం అని చెప్పింది అనుకో, అప్పుడు అదంతా నీదవుతుంది. ఊరికైనా జస్ట్ అలా చదివేసి వెళ్ళిపోకుండా న్యూస్ పేపర్ లాగా నీవు ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తూనే ఉంటావో, అందులో ఉన్న సత్యం నీకు పరిపూర్ణముగా గ్రహింపులోకి వచ్చేంత వరకు, ఆ యొక్క ట్రూత్ నీలో ఫుల్ గా మేనిఫెస్ట్ అయ్యేంత వరకు నీవు ఎప్పుడైతే ధ్యానిస్తావో, అప్పుడు నువ్వు తప్పక దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతావు.